ఫైనాన్షియల్ స్ట్రెస్ మీ ఫాదర్ని అడిగితే కనుక సో తన ఫస్ట్ పడాల్సిన జీతం లేట్ అయితే తన మీ హస్బెండ్ కానీ ఇంట్లో ఉన్న మగవాళ్ళు, ఎందుకంటే మన ఇండియన్ కల్చర్లో మొత్తం కూడా మోస్ట్లీ మగవాళ్ళు చూస్తారు, ఆడవాళ్ళు కూడా చూస్తారు, బట్ తక్కువ పర్సెంట్. ఓకే, సో ఈ ఫైనాన్షియల్ స్ట్రెస్ ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? సో ఫైనాన్షియల్ స్ట్రెస్ ఉంది, నీకు ముందుగానే తెలిసింది ఈ నెల జీతం రాదు అని చెప్పి, లేదు లేట్గా వస్తుందని చెప్పి, సో నువ్వేం చేయాలంటే సో షార్ట్ అవుట్ చేయాలి. ఎమర్జెన్సీగా మనం కట్టాల్సిన బిల్స్ ఏమున్నాయి, సో అవన్నీ కూడా ఒక లిస్ట్ చేయండి. కొన్నిటిని మనం నెక్స్ట్ ఇయర్ ఇద్దాం, నెక్స్ట్ వీక్ లేదంటే నెక్స్ట్ మంత్ ఇవ్వడానికి కూడా కొన్ని పాసిబిలిటీస్ ఉంటాయి, కొన్ని లేదు ఎట్టి పరిస్థితుల్లో ఇప్పుడే పే చేయాలనేవి ఉంటాయి. సో అవి షార్ట్ అవుట్ చేసుకోండి. మీకు ఇంకా క్లారిటీ రాకపోతే సెకండ్ థింగ్ ఏం చేయండి అంటే ఒక ఫైనాన్షియల్ ప్లానర్ని అడగండి. ఇది నా సిచ్యువేషన్, నేను దీన్ని ఎలా సాల్వ్ చేసుకోవచ్చు అని చేయండి. సో మీకు చాలా ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి. అండ్ ఇదంతా చేయడానికి ముందు మూడో విషయం మీరు చేయాలి. అదేంటో తెలుసా? ఫస్ట్ మీరు ప్రశాంతంగా కూర్చొని మీ కళ్ళు మూసుకొని నీ ప్రాబ్లం అనేది చాలా చిన్నది, సో నువ్వు దానికి సొల్యూషన్ వెతకగలవని నిన్ను నువ్వు నమ్మడం. సో ఈ మూడో విషయం కనుక మీరు ఫస్ట్ చేస్తే ఫస్ట్ రెండు విషయాలు అనేవి ఈజీగా చేయొచ్చు. ఫర్ మోర్ డీటెయిల్స్ ఫాలో మీ. దిస్ ఇస్ మాధవి, AI Money Management Coach.